బైబిల్ ఉపదేశించడానికి వచ్చినటువంటి వాడు నమ్మకంగా అక్కడ ఉన్నటువంటి విషయాలు చెప్తాడని మనం అపేక్షిస్తాం. అలాంటి ఎక్స్పెక్టేషన్ తో మనం వస్తాం. సో ఆయన చెప్పేదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా తీసుకునేటటువంటి ప్రమాదం ఉంది. సో ఎంత డేంజరస్ సిచ్యువేషన్ లో సంఘం ఈ రోజు ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ ఉన్నటువంటి భావాన్ని పూర్తిగా పక్కన విడిచిపెట్టేసి అతనికి ఉన్నటువంటి తలంపులు చెప్తా ఉంటారు. నేను సభ్యుడిగా ఉన్నటువంటి ఒక సంఘంలో చాలా కాలం క్రితం ఒక చిల్డ్రన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక అతను వచ్చాడు. అతను వచ్చి విత్తువాని ఉపమానాన్ని బోధించడము, అంటే ఆ రోజు ఎందుకో అతనికి టైం ఇచ్చారు మా చర్చ్ లో బోధించడానికి. చిల్డ్రన్స్ మినిస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నాడు, గెస్ట్ గా ఇన్వైట్ చేశాం కాబట్టి ఇచ్చామన్నమాట టైం. విత్తువాని ఉపమానం తీసుకున్నాడు. ఇప్పుడు విత్తువాని ఉపమానంలో విత్తనాలు అంటే అర్థం ఏంటి? వాక్యము. సో విత్తువాని ఉపమానంలో విత్తనాలను గురించి వర్ణించేటప్పుడు ఎవరు మాట్లాడినా అది వాక్యమనే చెప్పాలి. దాని అర్థం మార్చడానికి వీల్లేదు, ఎందుకంటే అది విత్తనాలు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయని ప్రభువే చెప్పాడు స్వయంగా. కానీ ఈయన చిల్డ్రన్స్ మినిస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఏం చెప్పుకున్నాడు అంటే విత్తువాని ఉపమానంలో విత్తనాలు పిల్లలు అని చెప్పారు. అయితే 4 రకాల నేలల్లో వీళ్ళని మనం చూస్తామని చెప్పాడనమాట. అంటే ఇప్పుడు త్రోవ పక్కన ఉన్నటువంటి పిల్లలు చాలా మంది ఉంటారు కదా, విడిచిపెట్టబడినటువంటి పిల్లలు, అలాంటి పిల్లలు ఉంటారు. తర్వాత రాతి నేలలో ఉన్నటువంటి పిల్లలు, అంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నటువంటి పిల్లలు ఉంటారు. తర్వాత ముళ్ళ పదుల నడుమ అణిచివేయబడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. అన్నిటికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లల్ని ఏ కేటగిరీస్ లో పెట్టాలి అనేది. చివరిగా మంచి నేలలో ఉన్నటువంటి పిల్లలు, అంటే మన సంఘాల్లో ఉన్నటువంటి మంచి పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్పాడనమాట. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ లోకంలో 4 రకాలైనటువంటి ఈ 4 కోవలకు చెందినటువంటి పిల్లలు ఉన్నారా నిజంగా అంటే ఉన్నారు వాస్తవానికి. కానీ అది చెప్పడానికి ఈ ఉపమానాన్ని నేను వాడుకోవచ్చా అన్నది క్వశ్చన్. అసలు వాడడానికి వీల్లేదు. అది వాస్తవం అయినప్పటికీ కూడా ఆ ఉపమానంలో ఉన్నటువంటి భావం అది కాదు కదా. నువ్వు ఏదో చెప్పాలనుకుని వాక్యంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని తీసుకొని నీకున్నటువంటి ఆలోచన దాంట్లోకి జొప్పించి ఎలా మాట్లాడతావు? అది వాక్య వక్రీకరణ. వాస్తవానికి సంఘంలోనికి దుర్బోధ ఎలా వస్తుంది అంటే ఇలాగే వస్తుంది. అదేదో చాలా పెద్ద కాన్సిక్వెన్స్ ఉన్నట్టుగా కనబడేటటువంటి ఒక బోధ అయి ఉండకపోవచ్చు. కేవలం వాక్యంలో ఉన్నటువంటి అసలు సారాంశం కాకుండా, అసలు భావం కాకుండా వేరే ఉద్దేశాన్ని లేదా వేరే భావాన్ని దానికి మనం తగిలించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే అది దుర్బోధ సంఘంలోనికి వచ్చేసిందని అనుకోవాలి మనం, అంతే.